మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-4 వరకు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయచ్చు ఉన్నాము. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను ఎక్కడి నుండి? తండ్రి దగ్గర నుండి. యేసు క్రీస్తు, క్రిస్మస్ అంటే క్రీస్తు వచ్చాడని అర్థం. క్రీస్తు ప్రేమించాడని, క్రీస్తు బలైపోయాడని, క్రీస్తు కనికరముతో, జాలితో, సత్యముతో, నీతితో, జీవముతో మన దగ్గరికి వచ్చాడు, మనల్ని విజిట్ చేసాడని అర్థం. అంతేగాని అదేదో ఒక పండగలాగా ఒక తాగుతూ తిరుగుతూ తందనాలు కొట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ నాట్యం చేసుకుంటూ వ్యర్థంగా గడిపే సమయం కాదు పిల్లారా. క్రిస్మస్ని జాగ్రత్తగా ఆరాధించాలి. క్రిస్మస్ యొక్క ఆరాధనలు ప్రతిరోజు మనం ఆరాధించాలి, ప్రతిరోజు ప్రకటించాలి. క్రిస్మస్ని గురించి కొంతమంది మాట్లాడరు, కొంతమంది మాట్లాడటానికి భయపడతారు, ఇష్టపడరు.